మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట, కానీ నేను అది గ్రహించలేకపోయాను. నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చో. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు. నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. అది ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు. అడిగి చూడు. లేదు. నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదేం లేదేం లేదు. రైట్ సార్. వీడొకడు అయిన దానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్. ఏమైంది? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ఇవాళ మన ఫస్ట్ డేట్. డేటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలంట. అదే భయంగా ఉంది. హే చిచి, నువ్వు అసలే పార్టీ గీటీ అని చాలా ఖర్చు పెట్టావు. నేనేం అడగనులే, భయపడకు. చా, అది కాదు. నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా. అవునవును, నాకు కిస్ కావాలి. కిస్ కావాలి. అయ్యయ్యో, నేను భయపడినట్టే జరిగింది. కమ్ ఆన్. నాకు ముద్దెలా ఇవ్వాలో తెలీదు. నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దిస్తా. హలో. వాడు ఏ రూట్ లో మన దగ్గరకు వస్తాడో ఆ క్లూ దొరికింది. అవును, మనం చర్చి నుంచే బయలుదేరమని వాడు ఎలా కనిపెడతాడంటావు? ఆ 12 మంది షూట్అవుట్ లో ఉన్న ఒకే సిమిలారిటీ ఆ డ్రెస్ కోడ్. వాడు తెలివైన వాడైతే స్ట్రైట్ గా చర్చ్ కే వస్తాడు. అయితే తొందరగా పోనీ. ఇరవై 27వ తారీఖు బాంబేలో జరిగిన ఫంక్షన్స్ అన్నిటికన్నా ఈ చర్చిలో జరిగిన పెళ్ళొక్కటే మనం అనుమానించే వాళ్ళకి దగ్గరగా ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఒక ఆర్మీ మ్యాన్.
The name of the bridegroom is William Martin Joel. Can we have his address, please? Yes. Yes, Is this Joel's house? yes, it is. We are from the army too, his batchmates. Oh, yeah. Come. Joel is on his honeymoon. You could have contacted him on his mobile. But his phone was out of reach, uncle. Oh, I'm sorry. Please come. Thank Please you be very seated. much, uncle. Please. This is Joel's mother. She can't speak. Oh, I'm so sorry. Please sit down. I brought a gift for Joel. Oh, very kind of you. Thank you so much. Thank you. What would you like to have? No, thank you, uncle. Uncle, can I see Joel's wedding album? Oh, of course. I'll just bring it. Excuse me. I'll bring it. వాట్ మ్యామ్ మరేంట్రా ఎవరు వచ్చాడు అడ్రస్ ఇచ్చాడనా సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట అడగొద్దు. ఇప్పుడు దానికి టైం లేదు. లెట్స్ గో. This is Joel's school teacher. And this is Joel's cousin. They are all Joel's campmates. అంకుల్ ఇందులో 5 టీంలు ఉన్నాయి. He has been to 5 camps. So there are 5 teams. Can you get me one coffee? Oh, yeah, I'll get you. చివరి చోటుకొచ్చి స్ట్రక్ అయ్యాం. ఇప్పుడు ఈ 5 టీముల్లో ఏ టీము ఎలా కనిపెడతాం? I'll find them. నే కనిపెడతాను. Here's your coffee, my boys. Thank you. How do you like the pictures? Very nice. I didn't expect you so early. I didn't give the medicines at all. These are Joel's batchmates. They couldn't come for the wedding. Welcome. Greet them. I am Noel, Joel's brother. Please entertain. Hi. Yeah, hi. Did you give them coffee? Yeah, I just did. Yeah. Thank you very much for coming. జోయల్ తో ఏ క్యాంప్ లో వర్క్ చేశారు? Kashmir, కాశ్మీర్. ఏ సంవత్సరం? 2005. 2005 లో తను ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత తను కాశ్మీర్ లో వర్క్ చేయలేదే. మీ ఐడి కార్డ్ నేను చూడొచ్చా? కెన్ యూ షో మీ యువర్ ఐడి కార్డ్? షో మీ. మే ఐ సీ యువర్ ఐడి कार्ड? पापा, पूछे बिना आप किसी को भी अंदर आने देंगे? काम के बारे में पूछा तो इन लोगों को पता भी नहीं. నాకు అతి తెలివి గల వాళ్ళంటే నచ్చదు. Show me. ఇది వాడు రావడం కోసమే. ఫాస్ట్ గా ఉన్నాడు. ఏంట్రా అన్నిట్లో రౌండ్ చేసింది? 5 టీముల్లో ఏ టీమో తెలుసుకోవడానికి టీంకొకరిని కిడ్నాప్ చేయబోతున్నాడు. అందుకే రా ఈ రౌండ్ లో. హలో. యా హాయ్, ఐఎమ్ कैप्टन जगदीश. इंटेलिजेंस रिपोर्ट के मुताबिक आप खतरे में हैं. ఆర్ యు సేఫ్? Yes, I'm okay. श्योर? कोई प्रॉब्लम नहीं. जस्ट बी केयरफुल, ओके? अगर कुछ प्रॉब्लम हो तो कॉल मी. దిస్ ఇస్ మై నంబర్. हाँ बिल्कुल ठीक हो.
हाँ मैं बिल्कुल सेफ हूँ मैं ठीक हूँ कुछ प्रॉब्लम हुआ तो डेफिनेटली आई कॉल यू ఓకే. ఏంట్రా వాడు రౌండ్ చేసిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. అది ఇంకా ప్రమాదం. మనం ఊహించినట్టు జరగలేదు కనుక వేరే ప్లాన్ వేస్తున్నాడని అర్థం. हेलो जगदीश मैं अमर सिंह बोल रहा हूँ somebody kidnapped my brother's daughter नहीं, क्या बोल रहे हो? हाँ सुबह जॉगिंग के लिए गई थी फ्रेंड के साथ उसे जबरदस्ती गाड़ी में उठा के ले गए तुम अभी तुम्हारी एरिया के पुलिस स्टेशन में कंप्लेंट करो. डरो मत, कुछ नहीं होगा. ఏంటి జగా? ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్లేవని వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకురా? ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడి ఆల్బమ్ లో రౌండ్ చేసిన 5 నంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్ని తీసుకో. నీ కంట్రోల్ రూమ్ కు పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే ఓకే. ఏంట్రా? ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్. ఏ? These are the numbers. Find out which area the cell phones are, okay? हेलो जगदीश, मेरी बहन सुबह योगा क्लास गई थी यार, अभी तक घर नहीं आई. शायद मुझे लगता है जो कार इस घर से भेजी थी वही कारों से लेके गई. జగా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ రెండో సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్లు సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాకే ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయిది కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆందోళన జాయిన్ అవుతాను. జగా ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టుకో. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్డే మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. हेलो. मेरी सिस्टर सुबह कॉलेज गई थी सेमिनार के लिए अभी तक वापस नहीं आई. 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇక ఒక్కరే బ్యాలెన్స్. హలో. అట్ వాట్ టైమ్? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్. ఎస్. రే నువ్వు మనిషి ఒకట్రా, సాడిస్ట్ రా. ఆ అమ్మాయిలు కనపడకుండా పోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నావురా. ఆ స్లీపర్ సెల్ సెట్ బయటికి రావాలి, వాడిని చంపాలి. అదేరా నీకు ముఖ్యం. బాలాజీ, మీనింగ్లెస్ గా మాట్లాడు. వాడిని ఒక్కడిని చంపితే బాంబే సిటీలో పూర్తిగా టెర్రరిజం అంతరించినట్టే. అందుకని 5 అమ్మాయిల జీవితాలను నువ్వు బలి చేస్తావా? వాళ్ళని కన్న వాళ్ళు ఎంత కుమిలిపోతారని బాధ ఉందా? నో, అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను. వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో నా చెల్లెలు కూడా ఉంది. వాడు 5 అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాడిని పట్టుకోవాలి. ఆ 4వ ఫోటోలో ఉన్న అష్రఫ్ చెల్లెలికి బదులు
నా చెల్లెలు సంజనని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్ ఏ నువ్వు వెంటనే ఐబీఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమ్మేట్ అష్రఫ్ సిస్టర్ అనీషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. తిక్కరా నీకు? సంజన చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది. తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిండ్రా? వదిలిపెట్టండి రా. నేనెందుకు రా రమ్మన్నావు? అనే ఇదిగో, ఇది సంజన దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా? వెళ్ళు. నువ్వు డాక్టర్ ట్రై చేయి. అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమి ఉన్నాయేమో నేను చూసొస్తాను. లెటెస్ట్ సీ. వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? మీరే భయ్యా. ఆ పక్కకు వెళ్ళు. मेरे चाचा जी। He's my brother. कौन है ये? ఎవరతను? तुम्हारा भाई? మీ అన్నయ్య? तुम्हारा? మీ అన్నయ్య? दूसरा फोटो। తర్వాత ఫోటో చూపించు. मेरे भैया। इन 5 लोग। ఈ 5 ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? नहीं। ग्रुप फोटोज को एक एक करके दिखा। గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. इसमें तुम्हारा भाई है? ఇందులో మీ అన్నయ్య ఎవరు? ये? అతను కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? मेरे भाई ने कहा। చెప్పు. ये गलत। ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్ గా తెలిసింది. एक गलत लड़की को। ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెల్ని అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటి నువ్వనేది?
వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. सारे लोग तैयार हो जाओ और इन 4 लड़कियों को बांध दो और इस लड़की को बांध कर इधर लो. जल्दी करो, जल्दी. रुक जाओ. Turn around. వాడు ఇక్కడికి వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు.
there won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. అబ్బా కొట్టకే. ఎంత పెద్ద కత్తి పెట్టాడు ఇక్కడ. ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా. నేనే తప్పు చేశానురా. ఏ సమస్య వచ్చినా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి చూస్తూ ఆ పని అలా చేసి ఉండొచ్చు, ఈ పని ఇలా చేసి ఉండొచ్చు అని సొల్లు వాగుతారు.